హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పాత వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నిన్న నేను వీడియోస్ ఎందుకు చేయలేదు గత 1 వీక్ నుంచి అంటే మా చెల్లి డెలివరీ అయిందండి. అందువల్ల కొంచెం అంటే ఇక్కడనే అయింది. నాకు కొంచెం బిజీ అయిపోయాను, చేయలేకపోయాను. సారీ అండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే సాటర్డే రోజు నాగర్ కర్నూలు డిస్టిక్ ఊరుకొండపేటలో ఆంజనేయ టెంపుల్ ఉంటుందండి. ఆ గుడి దగ్గర జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే అక్కడ మాకు దగ్గరలోనే ఉంటుందండి. మాది నాగర్ కర్నూలు డిస్టిక్ రాచూర్ అండి. మా మమ్మీ వాళ్ళ ఊరు, మా అత్తయ్య వాళ్ళ ఊరు చంద్రకల్లు, నాగర్ కర్నూలుకి దగ్గరలో ఉంటుంది. అయితే ఏంటంటే మాకు తెలుసు అండి ఆ గుడి. మేము వెళ్తాము, అక్కడ నిద్ర చేస్తే మనకున్న దరిద్రం పోతుంది, మంచి జరుగుతుందని నమ్ముతామండి. అయితే ఏంటంటే ఆ మహిళ ఏమైందంటే నిద్ర చేయడానికి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిందంటండి. నైట్ టైం అట్లే వాష్రూమ్కి వెళ్ళిందంట. ఆ టైంలో అక్కడ నలుగురు ఉండి ఆ అమ్మాయిని రేప్ చేశారండి. రాత్రంతా రేప్ చేశారంట 4 o'clock వరకు. మధ్యలో దాహం వేస్తుందంటే ఆ అమ్మాయికి నోట్లో మూత్రం పోసారంటండి. ఏంటండి లేరా మీ ఇంట్లో వాళ్ళకి అక్క చెల్లెలు లేరా? బయట బతకాలన్నా వద్దండి? ఆడపిల్లలు పుట్టిన వాళ్ళందరూ చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు అనకుండా అసలు ఆడవాళ్ళకి పుట్టడమే పాపమా అండి? ఇక్కడ బ్రతకనివ్వరా? బయట తిరగనివ్వరా? వాళ్ళకు ఉంటారు కదండి అయినా అలా చేయడానికి. అందులో పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారంటండి. 7 మంది అంటండి చేసిన వాళ్ళు. అమ్మాయి నిద్ర చేయడానికని వెళ్ళిందంటండి. వాళ్ళ బంధువు ఎవరో వచ్చారంట. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువు, ఈ అమ్మాయి కలిసి వెళ్ళారంటండి. వాష్రూమ్కి వెళ్ళిందంట. అక్కడ ఆల్రెడీ ముందే అబ్జర్వ్ చేశారంటండి వాళ్ళు. ఫస్ట్ ఒక అతను అబ్జర్వ్ చేశారంట. తర్వాత వాళ్ళు వెళ్ళేది చూసి, అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళేది చూసి నలుగురిని వచ్చారంటండి. ఈ అమ్మాయి అక్కడ వెళ్ళేది చూసి అంతకన్నా ముందే వెళ్ళి దాక్కున్నారంట. తను వెళ్ళగానే ఇక వాళ్ళ అటాక్ చేశారంటండి. కొట్టారంట. కొట్టేసి ఇక ఇలా చేశారంట. వాళ్ళ బంధువు ఇంతసేపు అయింది ఏమైంది రావట్లేదని వెళ్తే తనని కూడా కొట్టేసి తన షర్టు విప్పి చెట్టు కట్టేసి మరి ఆ కొద్ది దూరంలోనే ఒక చెట్టు కింద అలా చేశారంటండి ఆమెని నైట్ అంతా. మళ్ళీ మందు సరిపోలేదనేసి, వైన్ సరిపోలేదనేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాళ్ళని కూడా పిలిపించుకున్నారంటండి. మందు తెచ్చుకొని తాగి మరి ఆ అమ్మాయిని అలా రేప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? తనకు అక్క చెల్లెలు లేరా వాళ్ళకి? ఇలాంటివన్నీ జరుగుతుంటే ఆడపిల్లల్ని కనాలంటేనే భయం వేస్తుందండి ఇప్పుడున్న సమాజంలో. మాకు ఆడపిల్ల ఉందండి. అసలు ఇలాంటివి చూసినప్పుడల్లా బయటకు పంపించాలన్నా, అసలు స్కూల్కి కూడా పంపించాలంటే భయం అవుతుందండి. స్కూళ్ళల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. బయట ఎక్కడ సేఫ్టీ లేనప్పుడు అసలు ఎలాగండి? ఎట్లా కాపాడుకోవాలి? ఇంట్లో సేఫ్టీ లేదు, చుట్టుపక్కల సేఫ్టీ లేదు, చదువుకోవడానికి వెళ్ళిన దగ్గర సేఫ్టీ లేదు, ఏదైనా బ్రతుకు తెరువు కోసమైనా సేఫ్టీ లేదు, ఉద్యోగం చేసిన సేఫ్టీ లేదు. ఎవరి దగ్గర సేఫ్టీ లేనప్పుడు న్యాయం కోసం అని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా సేఫ్టీ లేదండి. ఇప్పుడున్న సమాజంలో ఎలాగండి? ఎవరిని నమ్మాలి? మరి బ్రతకొద్దా అసలు? పేరెంట్స్ నేర్పించాలండి చిన్నప్పటి నుంచి. ఆడపిల్లలు అయితే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలో నేర్పించాలి. మగపిల్లలకి ప్రత్యేకంగా అయితే చెప్పాలండి వాళ్ళ పేరెంట్స్. మనకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదండి, అందరినీ అలా చేయొద్దు. ఎవరిని కూడా మన సిస్టర్తో సమానంగా చూసుకోవాలి, తల్లితో సమానంగా చూసుకోవాలని చెప్పాలండి. ఏంటండి రాత్రంతా అలా చేసేసి దాహం వేస్తుందని అడిగితే యూరిన్ మోస్తారంటండి. సాటర్డే రోజు నైట్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి గుడికి వెళ్ళిందంటండి. బ్లాక్మెయిల్ చేశారంట. పెళ్లి కాని అమ్మాయిలను అయితే బంగారం అవి తీసుకొని వదిలేస్తారంట. పెళ్ళి అయిన వాళ్ళని అయితే మాత్రం ఇలా చేస్తారంటండి. అంటే పెళ్లి కాని అమ్మాయిలకైతే పోక్సో చట్టం కింద ఎక్కువ అవుతుంది కదండి కేసులు ఇవన్నీ. అందుకని అలా చేయరంట. చట్టాలు కూడా తెలుసు. మళ్ళీ పెళ్ళైన వాళ్ళైతే ఏం చేయలేరు కదండి, అందుకని ఇలా చేస్తున్నారు. అవి చేసిన తర్వాత బంగారం తీసుకున్నారంట అమ్మాయిది. ఇది ఏమంటారండి, తాడు, కమ్మలు ఇవన్నీ తీసేసుకున్నారంట. కొంత మనీ ఉంటే అవి కూడా తీసుకున్నారంట. ఎవరికి చెప్పొద్దని బెదిరించారంట. చెప్పినట్టయితే వాళ్ళ ఫోటోలు తీసుకున్నారంట అండి, వీడియోలు ఫోటోలు తీసుకున్నారంట. ఇలా చేస్తున్నారంటండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. సోషల్ మీడియాలో పెడతాం ఇవన్నీ మీరు బయటికి చెప్పినట్టయితే అని. అయినా వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళని వదిలేసిన తర్వాత అమ్మాయి గుళ్ళోకి వెళ్తే అక్కడికి కూడా వెళ్ళి భయపెడుతున్నారంటండి. చెప్పినట్టయితే ఇట్లా చేస్తామని. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయిందంట. పోలీసులు దానివల్లనే వాళ్ళని పట్టుకున్నారంటండి. ఇంత ఘోరమా అండి? ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఎలా బతుకుతారండి? అసలు కనే వాళ్ళైతే భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయండి. కన్నా మేము ఏం చేయలేము. ఎలా వాళ్ళ బ్రతుకుదేరు కోసం చదువుకోవడానికి పంపించినా సేఫ్టీ లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళకి శిక్షలు అసలు చంపేయాలండి. శిక్ష లేదేం లేదు. చంపేసినా ఇలాంటివి ఏవి జరిగినా మా అంటే 1 నెల 2 నెలలు 3 నెలలు ఉంటున్నారు. తర్వాత బెయిల్ మీద వచ్చి మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు. 3 నెలలే కదా ఏమవుతుందిలే అని వెళ్తున్నారు, చేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఎంత తప్పు జరిగినా మళ్ళీ పంపిస్తున్నారన్న ధైర్యంతో ఇంకో తప్పు కూడా చేస్తున్నారండి. వాళ్ళని ఉరిశిక్ష చేయాలండి ఇలాంటి తప్పులు జరగకుండా. అసలు ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ పెట్టాలండి ఖచ్చితంగా. పిల్లలకి, ఆడపిల్లలకు నేర్పించాలి, మగపిల్లలకు కూడా నేర్పించాలండి. ప్రతి ఒక్కరు తన తోబుట్టులాగా తల్లిలాగా చూసుకోవాలనేసి. ఎలాగండి? ఎక్కడికి వెళ్ళినా ఉండరు కదండి పేరెంట్స్ ప్రతిసారి కాపాడడానికి.
ఇలాంటివి జరగడం వల్ల కొంతమంది పిల్లలు బయటికి పంపించాలంటేనే భయం వేస్తుందండి అసలు. ఇలాంటివి జరగకుండా చెప్పుకోవాలండి. మన ఇంట్లో మనం బాధ్యతగా నేర్పించుకోవాలి. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళకి చెప్పేటి బుద్ధి చెప్పాలండి. మన పిల్లలు అయినంత మాత్రం తప్పును వెనకేసుకోవద్దండి. ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. చెప్తుంటేనే అర్థమవుతుంది. మనమే మన పిల్లలే కదా అయ్యో ఎలాగా అనుకుంటే రేపు ఇంకో తప్పు చేస్తారండి. ఇలాంటివి చిన్న తప్పు నుంచే దాన్ని వాళ్ళకి చెప్తుంటే బుద్ధి చెప్తుంటే పెద్ద తప్పులు చేయకుండా అవుతారండి పెద్ద ఎవరికి. ఇంత ఘోరంగా అమ్మాయిని అలా చేస్తే ఏంటండి? రోజుకు 1, 2 బయటకు వచ్చేటివి ఎన్ని ఉన్నాయి, బయటికి రాని ఎన్ని ఉండొచ్చండి? ఘోరం అండి అసలు ఇవన్నీ. ఎలాగండి పెంచుకోవాలి పిల్లల్ని? ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అంతా ఎలా కాపాడుకోవాలండి? భయం వేస్తుందండి ఇలాంటివన్నీ విన్నప్పుడు. అసలు బయటికి పక్కింటికి పంపించాలన్నా భయం వేస్తుంది పిల్లల్ని. అలా అయింది పరిస్థితి. ఎవరో చేసిన తప్పులకి ఎవరు నమ్మాలనో అర్థం కావట్లేదండి. ఇది సిగ్గుపడాల్సిన విషయం అండి అసలు. ఇంత ఘోరం ఎక్కడ జరగకూడదు, ఎవరికి జరగదని కోరుకుంటున్నానండి. వాళ్ళకు ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను చేసిన వాళ్ళందరికీ. తను చిన్నామ అయితేంది, పెద్దామ అయితేంది, ముసలామ అయితేందండి ఇలా చేయొచ్చా? మనిషే కదండి తను కూడా, ఫీలింగ్ తనకు కూడా ఉంటుంది కదండి. ఇదండి వీడియో. వాళ్ళకైతే నేను ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసి వాళ్ళకి ఇట్లా నేర్పించండి మీ పిల్లలకి, ఇలా చేయొద్దు అనేసి. ఉంటానండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.